అరణ్య నాకు నా లైఫ్లో చాలా విచిత్రమైన టైంలో వచ్చిందండి ఫస్ట్. అండ్ ఆ సినిమా ఎందుకు సరిగ్గా పూర్తి చేయలేదు కూడా కారణం నేనే. ఆ టైంలో నా హెల్త్ కొంచెం రివర్స్ అయ్యి సినిమా ఆపేసి మధ్యలో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడో కుదరలేదు. కానీ ఆ సినిమా నాకు ఇచ్చిన లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏ సినిమా ఇవ్వదు అని నేను నమ్ముతానండి ఖచ్చితంగా. అంటే ఒక సంవత్సరం మొత్తం అడవిలో ఉన్నాండి. ఐ వాజ్ లైక్ 10 months I was in the jungle. I spoke to nobody. I was also going through some crazy times in myself, and I think that film was like my therapy. ఆ టైంలో ప్రతి వాళ్ళు ఎలా ఉన్నావు, హెల్త్ ఏమైంది, ఇది క్వశ్చన్ అడిగారు. కానీ ఏనుగు ఇప్పుడు అడిగేది కదా. నేను ఏనుగులతో తిరిగేవాడిని. దోస్ ఆర్ మై co-stars in the film. I had 7 elephants. I was hanging out with them every day. I was giving them a bath. I was feeding them food. I used to hang around them. I used to climb them. I used to play with them. There's a certain joy in the wild which I never ever thought. అంటే ఇక్కడ నేను సిటీలో పెరిగాను. మాక్సిమం కుక్క తప్పితే ఇంకా వేరే ఏ యానిమల్తో ఇంటరాక్షన్ కూడా లేదు. అక్కడ అడవికి వెళ్ళి ఆ ఎలిఫెంట్స్తో స్టార్ట్ అయ్యి ఇంకా పక్షులతో. అండ్ ప్రభు సాల్మన్ గారు ఎలాంటి మనిషి అంటే మీరు కలిస్తే అర్థం అవుతుంది. అంటే ఆయన ఆ అడవి చుట్టూ పక్కన ఉన్న ప్రాంతాల్లో పెరిగిన వ్యక్తి అండి. ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాలు కూడా ఆ అడవి ప్రాంతాల దగ్గర ఉన్న కథల్లోనే ఉంటాయి. జంతువులతో ఎలా మాట్లాడాలి, జంతువులతో మాట్లాడితే అయ్యేలా రియాక్ట్ అవుతాయి. సో నాకు ఇది ఒక అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ అండి.